రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణం వరకు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని కాపాడారు, మీ రక్షణ మాకు దయచేశారు తండ్రి. అయా, మాలో ఉన్న ఏ బిడ్డకు ఏ అపాయము ఎదురవ్వకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా కాపాడారు, భద్రపరిచారు నాయన. కృతజ్ఞతలు. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని అందరినీ పోషించారు, సమృద్ధిలోకి నడిపించారు. వందనాలు. ఈ రోజున మా మార్గాలలో మా అందరికీ తోడై ఉండి ప్రతి అపాయమును, ప్రతి ప్రమాదమును మా నుంచి దూరపరిచి క్షేమంగా మమ్మల్ని సజీవులుగా ఈ రాత్రి కాలంలో నిలవబెట్టుకొని మీకు ప్రార్థించుకునే కృప, ధన్యత మాకును మా కుటుంబమునకు దయచేశారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను అని హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం ద్వారా ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అవునయ్యా, ఈ రోజు నుంచి మేము ఆశీర్వాదాలు చూస్తాము అని. ఇంతవరకు కూడా ఉన్న కన్నీరు, ఇంతవరకు కూడా ఉన్న కష్టాలు, శ్రమలు, బంధకాలు అన్నీ కూడా తెంపివేయబడి మేము తండ్రి ఈ రోజు నుంచి ఆశీర్వదింపబడుతున్నామని అయా మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానమును ఈ ప్రార్థనలో ఈ రాత్రిన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీరే నెరవేర్చండి, స్థిరపరచండి, సహాయము దయచేయండి నాయన. అయా, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో మీ అద్భుత కార్యాలు కనపరచండి నాయన. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అయా, వారు దుఃఖిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతను, రోగమును, ప్రతి వాటిని నాజరేయుడైన యేసునామములో తీసివేయండి. దురాత్మ క్రియలన్నిటిని కూడా యేసునామములో లయపరచండి. మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆయుష్ దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. కావలసిన ధనము వారి చేతిలో ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. వారు ఏ లోటు చూడకుండా, ఏ లేమిలోకి వెళ్ళిపోకుండా సమృద్ధినిచ్చి బిడ్డలను పోషించండి అయా. బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాల్లో రాణించాలని ఆశపడుతున్నారు, మంచి బిజినెస్ వారికి అనుగ్రహించండి. అదేవిధంగా ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారిని దీవించండి. చదువులను, వారి పనులను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు తండ్రి, వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అయా, వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరి కుటుంబాలు అయితే నెమ్మది లేక దుఃఖంతో కన్నీరుతో ఉంటున్నారో ఆ కుటుంబంలో శాంతి, సమాధానాన్ని దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమను దయచేయండి. లోబడే హృదయం బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, యవన బిడ్డలందరికీ నీ మారు మనసు దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి వ్యసనము, ప్రతి దురాలోచన, దురలవాట్ల నుంచి విడుదలను గ్రహించండి నాయన. అదేవిధంగా నాయన, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించండి అయా. కోర్టు కేసుల నుంచి విడుదలను గ్రహించమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. అదేవిధంగా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు తండ్రి, నైట్ ప్రయాణిస్తున్నారు. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, క్షేమంగా సురక్షితంగా వారు ఉండే కృప దయచేయండి అయా. దైవజనులందరినీ దీవించండి, వారి పరిచర్యలను బహుగా ఆశీర్వదించండి ప్రభువా అయా. గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, గర్భఫలం మీరే వారికి అనుగ్రహించండి. సంతాన భాగ్యమును దయచేయండి తండ్రి అయా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మీ చిత్తంలో సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మారు మనసు లేక అయా, వ్యభిచార క్రియలు కలిగి, త్రాగుబోతుతనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారందరికీ యేసునామంలో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి తండ్రి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. రాత్రిన మంచి నిద్ర దయచేయండి తండ్రి.
దురాత్మ శక్తుల వలన, దొంగల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన, శత్రువుల యొక్క ఆలోచన పన్నాగము వలన ఎవరు కూడా ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ నిద్రలేమి సమస్య, ఏ పీడకలల సమస్య ఎవరిని బాధించకుండా అయ్యా మీరే మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని, మా అందరికీ నీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే, సజీవులుగా ప్రార్థించే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.